హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మళ్ళీ అట్మాస్ఫియర్ మారిందని చూస్తున్నారా? మారుస్తున్నానండి. ఎందుకంటే నాకేం బోర్ కొట్టదు. మన ఇల్లు, మన ఫ్యామిలీ ఎప్పుడు మనకి ఎప్పుడు ఎలా ఉన్నా అందంగానే, ఆహ్లాదంగానే కనిపిస్తది. కానీ చూసేవాళ్ళు మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి రెసిపీస్. కొంచెం ప్లేసెస్ మారిస్తే మీరు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చూసి ఇంట్రెస్టింగ్‌గా చేస్తారనే ఉద్దేశంతోటి మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఇదొక కార్నరు. అక్కడికొచ్చి చేస్తున్నాను. నాకు గూడా కొంచెం యూనో ఓపెన్‌గా ఇట్లా గాలి, వెలుతురు ఉంటే ఫీలింగ్ ఏమంటారు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌లా ఉంటదని చెప్పి అదొక చిన్న మస్కా మీకంతే. సో, ఇవాళ నేను చేయబోతున్నాను కొత్తిమీర, ఆనియన్ పచ్చడి. ఉల్లిపాయతోని కొత్తిమీర పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంటది. 1 మంత్ నిల్వ ఉంటది ఫర్ ష్యూర్. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఉల్లిపాయ ఉంది కాబట్టి. ఉల్లిపాయను బాగా డీప్ ఫ్రై చేస్తే అవసరం లేదు. చింతపండు దండిగా ఏసి, కారం మన నూనె సరిపడా ఏస్తే. కానీ ఎందుకు రిస్క్ ఎందుకు, మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొంచెం తీసి బయట పెట్టుకుంటే సూపర్ గదా! అందుకని ఈరోజు చాలా ఈజీగా ఓన్లీ మన తాలింపు గింజల డబ్బాలో ఉన్న ఓన్లీ ఇంగ్రీడియంట్స్ తోటి అద్భుతమైన రెసిపీతోటి మీ ముందుకొచ్చాను. అన్నిటికంటే మెయిన్ ఈ కొత్తిమీర ఉంది చూసారా? అది సీమ టపాకాయలు అంటదండి. దాని బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు. నేను ఎప్పుడు చెప్తాను కొత్తిమీర జ్యూస్ తాగుతున్నా, కొత్తిమీర కషాయం తాగుతున్నా, పటిక బెల్లం వేసుకొని, నిమ్మకాయ వేసుకొని అని. స్కిన్ కోసం. స్కిన్ బూస్టింగ్‌లో చాలా బావుంటది. అదొక్కటే కాకుండా చాలామంది ఇవాళ రేపు సఫర్ అవుతున్న రీజన్ ఏంటంటే బీపీ, షుగర్ ఎవ్వరు చూడు 40+ అయిందంటే బీపీ అంటారు, షుగర్ అంటారు. అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి మన ఆహారంలో ఏం జమ చేసుకోవాలంటే కొత్తిమీర. ఇగోండి ఇలా చేసి పెట్టుకున్నానంటే ఎక్కువ కొత్తిమీరని చిన్న ముద్దలో కూడా తినొచ్చు. అది ఎలా అనేది ఇవాళ చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం ఒక చిన్న మసాలా రెడీ చేస్తున్నాను. మినప్పప్పు అండి ఇది. మినప్పప్పు ఒక 1½ టీ స్పూన్ కొంచెం బాగా వేగనివ్వాలి. అందుకే ముందేసేసాను నేను. అన్నిటికంటే ముందు మినపప్పు వేసాను. సిమ్ పెట్టేస్తున్నా. కాస్ట్ ఐరన్ కడాయిలోనండి బెనిఫిట్స్తో పాటు ఫ్లేమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి మొత్తం. కాబట్టి కొంచెం సిమ్లో కూడా మంచి ఫ్లేమ్ వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నాకు మినపప్పు వేగాలి. పచ్చిశనగపప్పు వేయలేదు చూసారా? మినపప్పు వేస్తే పచ్చడిలో ఒక రకమైన కరకర ఉంటుంది. ఆ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే కసకస అంటూ ఉంటుంది. అది మినపప్పుతోనే సాధ్యం. అండ్ ఆ టేస్ట్ కూడా బాగుంటుంది వేగితే. సున్నుండలు చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో. మంచి వాసన వస్తుంది. సో 1½ టీ స్పూన్ మినపప్పు అయితే 2 టీ స్పూన్స్ ధనియాలు వేయండి. దానికంటే ఒక ½ టీ స్పూన్ ఎక్కువ ధనియాలు. మినపప్పు ఒక 60% వేగినాక ధనియాలు వేయండి. అండ్ మీకు ఇంకా ఎక్కువ వేగుతున్నట్టు అనిపిస్తే బంద్ చేయండి. దాని మీద ఉన్న వేడి చాలు మనకు ఒక్కొక్కసారి. సో ధనియాలు కూడా 80% వేగిపోయినాయి. మినపప్పు బాగా వేగింది. ఈ టైంలో ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకొంచెం 1½ టీ స్పూన్ ఆవాలు. నేను స్టవ్ బంద్ చేశాను. ఆ పెంక మీద ఉన్న వేడికి వేగిపోతున్నాయి. ఒక ½ టీ స్పూన్ మెంతులు వేసేస్తున్నాను. అంటే ఆవాల్లో సగం మెంతులు వేయాలి. వేడి కొంచెం తగ్గింది. ఇప్పుడు స్టవ్ అంటించాను మళ్ళీ. ఎందుకు వచ్చినా పరేషాన్ అండి. ఎప్పుడన్నా మనకి కోపం వస్తుంది, అడ్డగోలు మాట్లాడతాము, అనవసరంగా వాగుతాము, అవతల అపార్థం చేసుకుంటారు అనిపిస్తే అప్పుడు మనం సైలెంట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోవటం నయం. కొంచెం కోపం తగ్గాక వచ్చి అవే మాట్లాడనొచ్చు. కానీ కోపంలో అంటే వేరే అన్నీ వస్తాయి. ఇది కూడా అంతే. వేడి మీద వేస్తే అనవసరంగా మాడి మంట అవుతుంది. లేదు చల్లారినాక వేసుకుంటే మనకి కావాల్సినంత టైం ఉంటుంది. కిచెన్లో ఏవేవి ఎలా అయితే పనిచేస్తున్నాయి, మనం ఏమేమైతే చూస్తున్నామో లైఫ్లో బయట అలాగే కనుక మనం బిహేవ్ చేయగలిగితే మనల్ని మించిన వాళ్ళు ఉండరు, మనకు మించిన తోపు ఉండరు. నిజంగానండి. కానీ సాధ్యపడటం కొంచెం కష్టం. ఎందుకనాలి. ఇది మంచిగా వేగింది. చాలు. ఒక 2 to 3 మినిట్స్ అంతే. దీన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మంచిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. అంటే 2 to 3 టీ స్పూన్స్. వీటిని షలాట్స్ అంటారండి, చిన్న ఆనియన్స్. వీటికి ఏంటంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కేరళలో చూసాను నేను ఇది. మనం ఏ ఉల్లిపాయ వేసినా కూర టేస్ట్ కోసం ఇవి 4 వేస్తున్నారు. ఉల్లిపాయ ఇదే. ఇదిగోండి జూలియన్ కట్ చేసిన ఉల్లిపాయ, అంటే పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ. ఇది ప్లస్ ఇది 2 కలిపేస్తే కనుక ఆ టేస్ట్ అమోఘం. తాగింది. నేను ముందు షలాట్స్ వేసేస్తున్నా. అవి ఒక 10-15 అట్లా వేయండి. ఇది మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేయండి. ఎంతకి? పెద్ద కట్ట. మనకు 40 రూపాయలకి కట్ట వస్తుంది చూసారా? ఆ కొత్తిమీరలో ఆకులన్నీ తీసేసిన, కాడలో వదిలేసిన, ఆకులు తీసుకున్నా. 2 లేదు మీ దగ్గర షాలెట్స్ లేవనుకోండి, నష్టం ఏం లేదు. కొంచెం ఒక పిసర టేస్ట్ మిస్ అవుద్ది అంతే. ఇది ఇలా చేసేయండి. కానీ కంపల్సరీ మీరు బజార్ వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు దొరికితే కనుక ఈ చిన్న ఉల్లిపాయలు ఒక బ్యాగ్ వేసుకోవచ్చుకోండి, కేజీ.
మనకి 1 మంత్ వస్తాయి అన్ని కర్రీస్లోకి. సాంబార్లోకి సూపర్ ఉంటాయి ఇవి. ఎగ్గు మెంతి పులుసు అదిరిపోతుంది షాలెట్స్ తోటి. అండ్ ఉల్లిపాయ మెంతి పులుసు. అండ్ ఏ పచ్చడి చేసినా దేంట్లోకైనా సరే ఉల్లిపాయలు చాలా బాగుంటాయి పులుసుల్లోకి. ముఖ్యంగా కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాను. ఇందులో మొత్తం కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. ఇదిగోండి, నిలువ ఎక్కువ ఉంటుంది కళ్ళు ఉప్పు వేస్తే మామూలు సాల్ట్ కన్నా కూడా. అందుకే చూడండి పచ్చళ్ళు పట్టేటప్పుడు ఆ కళ్ళు ఉప్పు తీసుకొచ్చి ఎండకు పెట్టి మిక్సీలో వేసి పెడతారు, అది దాన్ని కలుపుతారు. పాతకాలం వాళ్ళు అవలంబించినవి కొన్ని సూపర్ అండి. మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను ఇప్పుడు. మంచిగా వేగనిస్తాను ఉల్లిపాయని, ఉడుకుతుంది వేగుతుంది. దీని అర్థం ఏంటంటే ఆ ఘాటు ఉన్న ఉల్లిపాయ ఈ కొంచెం ఘాటు తక్కువ ఉన్న ఉల్లిపాయ కలిసి చేస్తే కర్రీ ఎంత బాగుంటుందో. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, ఇంట్లో పిల్లలు కూడా డిఫరెంట్ నేచర్స్ తోటి ఉన్నా కానీ కలిసిపోతే అంత అద్భుతంగా ఉంటుందని అర్థం. కూరగాయలు వేసే ప్రతిదీ అలా ఆలోచించి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఉప్పు ఎక్కువ అవటం అంటే ఏంటంటే జీవితంలో ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో సమస్య వచ్చిందని అర్థం. దాన్ని ఎలా పరిష్కరిస్తాం? కారం ఎక్కువ అవటం అంటే ఏంటంటే ఆర్థిక సమస్యలు ఏమన్నా వచ్చి ఉండొచ్చు. ఘాటు తట్టుకోలేకల్లా మన నీళ్ళు వస్తాయి కదా అట్లా రకరకాల. ఆయిల్ ఎక్కువైంది అనుకోండి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయని అర్థం. మంచిది కాదు కదా ఆయిల్. మంచిగా ఎర్రగా వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్ పెట్టాను నేను, అంటే హై కాదు సిమ్ కాదు, అంటే సెగ తగలాలి మంచిగా. ఎంతసేపు అనేది వేగిపోయినాక చెప్తాను నేను. నాకు కావాల్సిన కలర్ తెలుసు కానీ టైంకి 5-6 నిమిషాలు అప్రాక్సిమేట్లీ పడుతుంది. సో దానికోసం ఆ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైమింగ్ చెప్పడం కోసం వెయిటింగ్ అంతే. ఈ పచ్చడి ఒకసారి చేస్తే చేస్తూనే ఉంటారు. పొరపాటును కూడా మినపప్పు వేసినాం కదా అని చెప్పి పచ్చనిపప్పు వేయకండి, కరెక్ట్ కాదు. కొంచెం రెడ్ కలర్లో మారుతుంది చూసారా, ఇదిగోండి. ఇదేమో సన్నగా ఉన్నాయి, కొంచెం రెడ్ కలర్లో మారుతున్నాయి. ఇప్పటికి ఎగ్జాక్ట్గా 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగితే ఇది వచ్చింది. ఈ టైంలో మంచిగా ఇది పక్కకు పెట్టి మనం కట్ చేసి కడిగి ఆరబెట్టుకున్న గుప్పెడు నిండా కొత్తిమీర ఇంత ఉంది, పెద్ద కట్ట. నేను ఓన్లీ కాడలు తీసేసిన కావాలని. ఆ కాడలు ఏం వేస్ట్ చేయను. మేము జ్యూస్ తాగుతాం ఆ కాడలతోటి, కషాయం తాగుతాం. ఇప్పుడు సిమ్ చేసిన నేను. దీనిలోకి ఇంకొక హాఫ్ ఉప్పు, కొద్దిగా పసుపు, వెరీ లిటిల్, ఒక 1/8 టీ స్పూన్ పసుపు. కొత్తిమీర బాగా ఉడకక్కర్లేదు, మరీ వేగక్కర్లేదు. జస్ట్ కొత్తిమీర వేసిన తర్వాత 1 మినిట్లో మొత్తం అన్నీ తీసేయచ్చు. ఇదంతా గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటున్నా. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, చెప్తాను నేను 1 by 1. జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మళ్ళీ. ఇదిగోండి 15 to 20 grams ఆఫ్ చింతపండు రెక్కలు ఆ 1 టీ స్పూన్లో వేసేసిన. కొంచెం ఫ్రై చేస్తున్నా. దీన్ని కొంచెం మాడకుండా వేయించండి చాలు, మాడొద్దు అలాగని పచ్చిగా ఉండొద్దు. ఆయిల్తోని మంచిగా వేగిపోతుంది సిమ్లో. ఇట్ టేక్స్ హార్డ్లీ 1 minute. చాలు, 1 minute అయింది. నేను కట్టేస్తున్నా. ఇదిగోండి ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నా. ఆ ఉల్లిపాయది ఫస్ట్ ఒకసారి మిక్సీ వేసి దానికి ఇది అటాచ్ చేసి మళ్ళీ మిక్సీ వేయాలి. సో ఫైనల్ థింగ్ ఇస్ పోపు వేసేస్తున్నాను. చక్కగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది నిలువ పచ్చడి అని చెప్పాను కదా, ఆయిల్ పడుతుంది. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ మీ ముందు వెయ్యాలంటే భయం వేస్తుంది కాదండి, పచ్చడి కొంచెం నిల్వ ఉండాలంటే ఆయిల్ ఇట్లా ఉండాలి. టేస్ట్ కూడా అన్నంలో. ఇది గానుగ నూనె, ఫ్రెష్గా తయారు చేసిన గానుగ నూనె. నేను మీకు తెలుసు కదా, నెయ్యి అనగానే మిత్ర న్యాచురల్స్ తీసుకుంటాను. వాళ్ళు కొత్తగా గానుగ నూనెలు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళే పంపిస్తే 1 month నుంచి వాడి నాకు నమ్మకం వచ్చాక మీకు చెప్తున్నాను. మిత్ర న్యాచురల్స్లోనే తీసుకున్నాను గానుగ నూనె కూడా. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను మీకు డెఫినెట్గా. పోపుకి చక్కగా ఇట్లా ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేయండి. వెల్లుల్లిపాయలు మంచిగా వేగుతుంటే అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, దాని గింజలు ఏమన్నా ఉంటే వేయండి, ఇట్లా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా ఇంగువ. ఇది చాలా ఫ్రెష్ ఇంగువ, కొంచెం వేసినా కానీ ఎక్కువైపోద్ది. మనం బయట కొనుక్కొచ్చిన ఆ ఇంగువలాగా వేయకూడదు. చూడండి వాసన ఎట్లా చేదైపోతుంది. కాబట్టి చిటికెడ వేసుకోండి చాలు. మామూలు మీ దగ్గర ఉన్న ఇంగువ బయట కొనుక్కొచ్చింది అయితే కనుక, ఇది కూడా బయట కొనుక్కొచ్చిందే కానీ ముతక ఇంగువ అంటారు చూసారా, ఊర్లలో చేస్తారు. ఇది తయారు చేస్తారనమాట ఫ్రెష్. ఇది 1/2 kg ఈక్వల్ టు అది 6 కిలోలు. అంటే దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇంకోండి మన చింతపండు, కొత్తిమీర, ఉల్లిపాయ కలిపిన పేస్ట్ ఇది. ఇప్పుడు అన్నిట్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. ఉల్లిపాయలో ఆయిల్ ఉంది, అన్నిట్లో ఉన్న ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అవుతుంది.
మీకు కావాల్సినంత కారం ఇప్పుడు వేసుకోండి. నేను 4 టీ స్పూన్స్ వేసాను. పచ్చడి కదండి, పచ్చడి అంటే పచ్చడిలాగానే ఉండాలి, కారంగా పుల్లగా. ఇంక ఇప్పుడు కరగదు అన్న డౌట్ ఉంటే కనుక మిగిలిన ఉప్పు ఇప్పుడు వేసుకోండి. ఇప్పటిదాకా నేను 1 టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసినట్టున్నాను, ఒక ½ టీ స్పూన్ మామూలు ఉప్పు వేస్తున్నాను. కావాలంటే కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ నేను ఇంకా చింతపండు ఇంకా కొత్తిమీర అది చేయాలి. నూనె వదిలిపెడుతుంది చూసారా, ముందు రాగానే చక్కగా ఎంత కావాలో అంత పీల్చేసుకుంటుంది, ఆ తర్వాత మెల్లగా వదిలిపెడుతుంది. దీన్ని ఇట్లా ఒక్క 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. నిల్వ పచ్చడిలో ఉన్న కొంచెం కష్టం ఇదే, ఏం కాదు. ఇది తింటుంటే మీరు ఆ కష్టం అంతా మర్చిపోతారు. ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని మీకు కావాలనుకుంటే కలుపుకునే టైం ఇదే. బా కొత్తిమీర ఘాటు బాగా తెలుస్తుంది, ఓన్లీ ఆకులేసాను కదా, మస్తుంది. కొంచెం ఒక 2-3 నిమిషాలు కొత్తిమీర, కారము, ఉప్పు దాంట్లో వేసిన మనం అవి అన్నీ కలిపి మగ్గనివ్వండి. నేను ఇది కట్టేస్తున్న స్టవ్. ఈ వేడి మీద మనం ఫస్ట్ పొడి చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ పొడి వేసి కొద్దిగా బెల్లం, జాగ్రి, ఇది కొంచెం జాగ్రి, వెరీ లిటిల్. పొడి అయితే కనుక 1 టీ స్పూన్ వేయండి. మీరు చేత్తో ఒక్క గడ్డ వేస్తే కనుక ఒక 20 గ్రామ్స్, 15 to 20. లేదు పచ్చడిలో మాకు తీపి లైట్గా కూడా తీపి ఇష్టం లేదు అనేవాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ తీపేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడికి ముఖ్యంగా. సో అయిపోయిందండి మన కొత్తిమీర పచ్చడి. ఉప్పు గిప్పు అన్నీ చూసాను, నెక్స్ట్ లెవెల్ అంతే. చక్కగా ఇట్లాంటి ఒక టైట్ మూత ఉన్న సీసాలో పెట్టుకోండి. దీన్ని ఒక 10 రోజులు అయితే బయట హ్యాపీగా ఉంచొచ్చండి. ఆ తర్వాత ఉంచాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకోవటం, ఎందుకు రిస్క్ చేయటం, పైగా ఎండాకాలం అవసరమా మనకి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఇంత బయట పెట్టామంటే అసలు మామూలు టేస్ట్ లేదు అసలు. ఇది బెల్లం కూడా అండి వేసినామా లేదా అన్నట్టుంది తప్ప తీయగా అయితే లేదు. నేను ఇప్పుడు కొంచెం కలిపి మా టీం అంతా ఉన్నాం, ఒక 4-5 ఇక్కడ తినిపిస్తా కదా, చూడండి మీరే. ఇంకోండి ఇందులో వేస్తున్నా, అప్పుడే మూత పెట్టొద్దు, కొంచెం చల్లారనిచ్చాక మూత పెట్టడం మర్చిపోకండి. పక్కకు పెడుతున్నా. ఇందులో అన్నం వేసి పిసికితే నెక్స్ట్ లెవెల్. చక్కగా సద్దన్నం, వేడన్నం, అన్ని అన్నాలు ఇందులోకి బాగానే ఉంటాయి. మా అమ్మమ్మ చిన్నప్పుడు ఏ కూర వండినా కానీ ఇట్లా ఊడ్చి నాకు మాత్రమే పెట్టేది. నేనంటే అంత ఇష్టం ఉండే మా రాగమ్మ అమ్మకి, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి. మా ఇంకమ్మ అమ్మకైతే ప్రాణం నేనంటే. అంటే ఇంకమ్మ అంటే ఎవరంటే మా అమ్మమ్మకి, మా రాగమ్మ అమ్మకి సవత్ తల్లి, మారుటి తల్లి ఆవిడ. కానీ ఎంత ప్రేమ అంటే పిల్లలంటే నిజంగా ఆమెకి. మేమంటే ఇంకా పిచ్చి. నన్ను స్కూల్లో దింపి బయటనే కూర్చునేది ఎల్కేజీలో ఆమె. నేను బయటకు వచ్చేంతవరకు బయట, నేను లోపల ఏడ్చేదాన్ని, ఆమె బయట ఏడ్చేది. మా అమ్మ వచ్చి ఏంటమ్మా అమ్మమ్మ, మా అమ్మకి అమ్మమ్మ అవుద్ది కదా అమ్మ, ఏంటమ్మా ఇక్కడే ఉన్నావు, పాపని దింపడానికి వెళ్ళి చాలాసేపు అయిందంటే, ఏం చేయను తల్లి, ఎలా వదిలిపెట్టరాను, అది లోపల ఏడుస్తుంది స్టైలు అనేది. నా పేరు శైలు కాదు, స్టైలు నేను నన్ను అలా అని ఇలా స్టైల్గా తయారని అంటారా. నేను స్టైల్గా ఉంటానండి, లేదు కదా, కొంచెం ఇవి ఇట్లాంటివి పెట్టుకుంటాను, కానీ నాకు స్టైల్ కొట్టడం రాదబ్బా. కొడతానంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఏమంటారు ఇట్లా, ఎంతమంది ఏమనుకుంటున్నారు నాకు కూడా అర్థమవుతుంది. అసలు చివరిదాకా ఎవరు చూసారో కూడా అర్థమవుతుంది. ఇదండి దీని పరిస్థితి. ప్రమిళ రామ్మ, మహాప్రసాదం అదే కదా. వినోద్ ఇదిగో ఎండుమిరపకాయ కూడా తిను విను. నాకు కూడా వెళ్ళిపోయి ఇష్టం. నా కృష్ణ, మా వాళ్ళందరూ తినేస్తున్నారు, కనపడటానికి ఇష్టపడరు కాబట్టి చేతులు వేస్తున్నాయి మీకు. ఇప్పుడు నేను ఈ చెత్తను తింటే మీరు నన్ను ఉరికించి కొడతారు, అందుకని స్పూన్లో పెట్టుకొని తింటున్నా. కొంచెం ఉప్పు పడుతుందండి, నేను ఇది మళ్ళీ ఉప్పు కలిపి పెడతా. బాగుంది, చాలా 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 బాగుంది అసలు. ఇవాళ ములక్కాయ కూర కూడా చాలా బాగుంది. దట్స్ ఆల్ అండి, సూపర్గా ఉంది. మేము తింటంలో మునిగిపోయినాం ఇక్కడ. అసలు కెమెరా నడుస్తుందని కూడా మాకు అసలు ధ్యాస లేదు. నేనైతే ఎండుమిరపకాయ కూడా తిన్నాను, లాస్ట్కి అద్దరిపోయింది అంతే. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. వెళ్ళి మీ సాక్షిగా ఎంగిల్ చేయి కడుక్కొని వస్తాను. మీరు ఒక్కసారి చేసి నాకు కామెంట్ పెట్టండి. బాయ్.